నాగేలంక ఎదురుముండి దీవులకి వెళ్ళే దారి. రేవు దాటి పంట మీద అటుపక్క వెళ్తారు. పంట మీద పెద్ద పెద్ద లారీలు 2-3 వెళ్ళిపోతాయి ఎన్నటి పక్కకి. లోడ్ లారీ ఆకుచెరువులు మొత్తం రైతు సాగే. ఎండాకాలం పంట బాగా వేస్తారు. ఇవన్నీ అన్నీ రొయ్యల చెరువులు మొత్తం. మొన్న మధ్య 2-3 సంవత్సరాలు బట్టి ఇట్లా మళ్ళీ బాగు చేసి ఎండాకాలం పంటగా ఇప్పుడు వేసారు. ఎండాకాలం పంట వేస్తారండి, బాగా వచ్చింది ఎండాకాలం పంట. మొత్తం రొయ్యల చెరువులే. పంటకి వెళ్ళే దారి చూపిస్తాను, పంట చూపిస్తా ఉంటే మ్యాక్సిమం. బాగా పడింది కంట్లో దోమ. చెరువులు రొయ్యల చెరువులు, మొత్తం రొయ్యల చెరువులే. ఇటుపక్క అటుపక్క. కొన్ని ఎదరికెళ్తే గుల్లమోత, అటు సైడ్ అయితే పీతల చెరువు కాడ ఎక్కువ. చూడండి ఇటు పక్క ముళ్ళమాండలం. ఇదండి వచ్చేసాం కృష్ణా నది. అటుపక్క ఎదురుముండి అంటారు, ఎదురుముండి దేవుడు. కృష్ణా నది పంట అటుపక్కే ఉందండి, ఇటుపక్క రాలా. ఎవరికన్నా పంట టైం లేనప్పుడు ఎమర్జెన్సీ అయితే ఇలా నావల మీద ప్రత్యేకంగా నావ కట్టించుకుని అటుపక్క వెళ్ళిపోతారండి. అటుపక్కలకి ఏదైనా ఎమర్జెన్సీ అయినా అటు నుంచి ఇటుపక్కకి ఇలాగ నావలు కట్టించుకొచ్చేస్తారు. అటుపక్క హాస్పిటల్ ఉంది, అది బాగా అర్జెంట్ అయితే అప్పుడు ఇలా నావలు కట్టించుకొస్తారు. ప్రతి గంటన్నరకి ఒక పంట ఉండిద్ది. ఇప్పుడు లేదు, టైం 10 అయింది, 10:30కి వచ్చింది అనుకుంటా. ఇక చేపలలో బోల్డ్ ఉన్నాయి, అవి మీకు కనపడుతున్నాయో లేదో తెలియదు, చాలా పిల్లలు ఉన్నాయి. లొకేషన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది లొకేషన్. ఇకండి చేపలు. వైట్ రైస్, బెండకాయ ఫ్రై. వైట్ రైస్, బెండకాయ ఫ్రై, టమాటో పచ్చడి చేసి గుంటూరు పిల్లలు రమ్మంటే ఏదో పెస్ట్ ప్రోగ్రామ్ ఉందంటండి. పెస్ట్కి బట్టలు కావాలంటే పెరవాలి బయలుదేరి వెళ్ళిపోయి దగ్గరికి వెళ్తానండి. బట్టలు ఇచ్చేసి ఇవాళ మళ్ళీ అన్నీ రిటర్న్ అయిపోయారు. నేను వస్తా మధ్యలో ఒకసారి ట్యాగ్ చేసేపు అదే తాగా. ఓకేనండి, వీడియో నచ్చితే 10 నిమిషాలు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. నిమ్మకాయ చేలో అంతర పంటగా మొక్కజొన్న కూడా వేసారు. వేయండి, నిమ్మ తోట మధ్యలోనే మొత్తం నిమ్మకాయ చేలు మొక్కజొన్న తోట వేసుకున్నారు.
బాగుంది. బాయ్ అండి. గుడ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మొక్కజొన్న పంట వేసారు. టాటా.